తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు శ్రీవర్షిని ససేమిరా అంటోంది. చావైనా బతుకైనా తనకు అఘోరితేనంటూ బెదిరిస్తోంది. చీటింగ్ కేసులో అఘోరిని పోలీసులు యూపీలో అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ కు పంపించింది. అంతవరకు అఘోరితో ఉన్న శ్రీవర్షిని పరిస్థితి రోడ్డున పడినట్లయింది. ఆమెను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు వచ్చినా కూడా వెళ్లేందుకు ససేమిరా అంది. దాంతో మహిళా హక్కుల కమిషన్ ఆమెకు కస్తూరిబా సంరక్షణ కేంద్రానికి తరలించింది. అఘోరిని తలుచుకుని శ్రీవర్షిని రోధిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న పోలీసులు శ్రీవర్షిని వారి తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నం చేసిన తను మాత్రం తల్లిదండ్రుల్లో వెళ్లడానికి నాకు ఇష్టం లేదు, నేను ఇక్కడే ఉంటానంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేయడంతో చేసేదేమి లేక రెస్క్యూ హోమ్స్ కి శ్రీవర్షిని తరలించడం జరిగింది. ఇలా రెస్క్యూ హోమ్స్ చేరిన తర్వాత ఒక పక్క జైల్లో అఘోరి ఎప్పుడు శ్రీవర్షిని వస్తుంది, ఎప్పుడు ములాఖాత్ అవుతుంది అనే విషయాన్ని జైలు అధికారులతో అఘోరి అడగడము, ఇటు శ్రీవర్షిని కస్తూరబా రెస్క్యూ హోమ్స్ లో ఉండి బెయిల్ పై విడుదలైన అఘోరి తన దగ్గరకు వస్తుందా, తన దగ్గర నుంచి తీసుకెళ్తుందా, మళ్ళీ మేము తిరిగి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రకు వెళ్ళొచ్చా అంటూ కూడా ఈ రకమైనటువంటి ప్రశ్నలు తిరిగి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకరి గురించి మరొకరు మక్కరి గురించి ఇద్దరు కూడా రెండు వైపులు కూడా లాక్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ అఘోరి మాత్రం మహిళా చెంచల్గూడ జైలు ప్రత్యేక బ్యారెక్ లో అఘోరి ఉండిపోవడము, కస్తూర్బా రెస్క్యూ హోమ్స్ లో శ్రీవర్షిని పోలీసులు పంపించి ఆ అమ్మాయి మొత్తం కోలుకున్న తర్వాత తన తల్లిదండ్రుల్లో వెళ్తానని ఇష్టపూర్వకంగా చెప్పినప్పుడే ఈ హోమ్స్ నుంచి బయటికి రావాలంటూ కూడా ఈ ఆదేశాలు పోలీసులు వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రెండు వైపుల నుంచి కూడా ఇద్దరు ఎదురు చూస్తా ఉన్నారు. ఎవరు ముందుగా బయటకు వస్తారు, ఎవరితో ములాఖాత్ అవుతారు, మాట్లాడతారు అంటున్నారు. శ్రీవర్షిని విషయంలో తల్లిదండ్రులు ఇంకా కన్ఫ్యూజన్ వీడట్లేదు. అదే కన్ఫ్యూజన్ లో ఇంకా ఎలా తన కూతుర్ని దక్కించుకోవాలి, ఏ రకంగా దక్కించుకోవాలి అంటూ మాత్రం ఇంకా విశ్వ ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. పోలీసులు శ్రీవర్షిని ఇటు వారి తల్లిదండ్రుల్ని పిలిచి మీకు తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నారా అని అడిగి తను ఇష్టం లేదు నేను పోను అనేసరికి ఇమీడియట్ గా కస్తూర్బా రెస్క్యూ హోమ్స్ కి తరలించడం జరిగింది. శ్రీవర్షిని కూడా అఘోరి ఎప్పుడు వస్తుంది, అఘోరికి బెయిల్ వచ్చిందా, ఎప్పుడు తనను వచ్చి ఈ రెస్క్యూ హోమ్స్ నుంచి తీసుకెళ్లిపోతుంది అంటూ మాత్రం ఈ విషయాలు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఎప్పటికప్పుడే అడిగి బయట ఏం జరుగుతుందో ఒక వివరాలు తెలుసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇద్దరి వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్ గా చర్చనీయాంశంగా ఒక పక్క అఘోరికి సంబంధించి లీగల్ గా బెయిల్ పిటిషన్ దాఖలు చేసి బెయిల్ ని పొందేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంది. శ్రీవర్షిని విషయంలో మాత్రం తల్లిదండ్రులు ఇప్పుడు అంతలో శ్రీవర్షిని ఇంకా రాదేమో అంటూ మాత్రం వాళ్ళు తిరిగి ఆంధ్రప్రదేశ్ కి వెళ్లిపోవడం జరిగింది. రేపో లేదా ఎల్లుండో 2 రోజులలో వచ్చి మళ్ళీ శ్రీవర్షిని హోమ్స్ నుంచి విడిపించుకొని వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి. రెహానా. ఓకే రవితేజ.